గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నిన్న నేర్పిన పాఠం నుంచి ఈరోజు నేను మనసుని కష్టం చేసుకొని మార్పుని తీసుకురావాలని చూస్తున్నా. 2 ఇడ్లీ 3 వడ 3 బోండా. మా ఊర్లో 10కి 4 బోండా అంటే 20 రూపాయలు తెచ్చాను. మా ఆవిడకి నాకు వడొచ్చి 5 రూపాయలు. చూడండి, వడొచ్చి 5 రూపాయలు. ఇడ్లీ చూడండి ఎంత పెద్దగా ఉందంటే అన్ని సార్లు ఉండదు, కొన్ని సార్లు ఇలా ఉంటుంది. 5 రూపాయలు ఇడ్లీ. చట్నీ అయితే గట్టి చట్నీ. టిఫిన్ మేము తెచ్చుకొని అరగంట అయింది. ఎందుకు లేట్ అయిందంటే వాళ్ళు ఎవరో కామెంట్ పెట్టాడు, పొద్దుగులు నీకేం పని లేదా, సాడీలు చెప్పడం తినే తప్పనించాను. నా పని ఇప్పుడు యూట్యూబ్, నా వర్క్షాపు. మా వర్క్ అంతా అయిపోయింది, ఇంట్లో పని అయిపోయింది, దుమ్మంతా దులుపుకునే పని. అమ్మయ్య అనుకున్నాం. మళ్ళీ సాడీలు అంటారేమో, ఇన్స్పెక్షన్ జరుగుతుంది అంటే అంతా అయిపోయిన తర్వాత చెకింగ్కి వస్తారు మా వాళ్ళ గారు. మళ్ళీ వాటర్ కారుతుంది, మళ్ళీ కారుతానండి. ముందు 2 బొట్లు గారే, ఇప్పుడు 5 బొట్లు కారుతాయి. ఇంకా వచ్చిన కానీ ఇంకా శుభ్రం చేసుకుంటే ఈ శుభ్రం చేసుకుని కొత్తగా చెప్తా ఉంటాడు. అయితే ఏంటంటే మేము ఎందుకు పట్టించుకోమంటే ఆయన వయసులో పెద్ద ఆయన, మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే ఎలా చెప్తారో అలా చెప్తారని అనుకుంటాను. నిజంగా మేము అలాగే అనుకుంటాం కాబట్టి ఇబ్బంది లేదు. కొత్త వాళ్ళకైతే మటుకు ఇదేంద్రా పొద్దుగూలు ఈ నస అనుకుంటారు. వాస్తవానికి తెలియదు కదా వాళ్ళకి. మేము 11 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. అయితే ఆయనకి చెప్పాను కదా, అంతా కరెక్ట్గా ఉండాలంటాడు. కొంచెం పెద్దగా మాట్లాడు. కరెక్ట్గా అంతా పర్ఫెక్ట్గా ఉండాలని, క్రమశిక్షణగా ఉండాలన్న ఇదిలో ఒక స్టూడెంట్స్కి మన లెక్చర్లు కానీ అయ్యవాళ్ళు కానీ ఎలా చెప్తారో క్రమశిక్షణ అలా చెప్పిపోతుంటారు అనమాట. మేము కూడా అలవాటు పడిపోయాము. అక్కడ శుభ్రం చేసుకొని, ఈ కబోర్డు శుభ్రం చేసుకొని పొద్దుగుకులేలా డబ్బులు ఖర్చు పెట్టి రిపేర్ చేసుకున్న తర్వాత ఆయన ఇంకా ఒక 10-15 రోజులు ఇలా చెకింగ్ ఉంటాయి మాకు. జనరల్గా మాకు అలవాటు పడిపోయాము. అంటే బాత్రూమ్లు శుభ్రంగా ఉన్నాయా లేదా, ఇంట్లో శుభ్రంగా ఉన్నాయా లేదా అనేది చెకింగ్ వస్తుంటాడు ఉదయాన్నే. అందువల్ల లేట్ అయింది టిఫిన్ చేయడం. ఉదయాన్నే వస్తాడనమాట. మనం మాట్లాడటం మొదలు పెడితే ఇంచుమించు ఒక పావు గంట అరగంట సేపు మాట్లాడతారు. ఇంకా ఇబ్బందిగానే ఉంటుంది, కానీ అడ్జస్ట్మెంట్ అయిపోవాలి. అద్దె జీవనం అనేది మనిషి జీవితానికి చాలా నేర్పిద్దండి. ఇతడి 12 పర్సెంట్ ఇళ్లలో ఉండేటప్పుడు చాలా నేర్చుకుంటాం. ఎందుకంటే ఎవరో పైనుంచి ఏదో వస్తారు, అది బయట నుంచి ఉన్న వాళ్ళ మీద పెడతాను అంతా. మేము అసలు ఏమయ్యాం, కానీ మాకు ఇబ్బంది అయిపోతారు. పైనుంచి పోసిన నీళ్ళు బయట ఎప్పుడైతే ఇంటికాడ ఉంటారో కింద బయట కూర్చుంటారో వాళ్ళ మీద పెడతారు. ఎంత ఇట్లా అటువంటి నేర్చుకోవాలి, బయట కూర్చోకూడదు అనేది. ఇంకొకటి ఏంటంటే సర్దుకొని పోవాలి, అడ్జస్ట్మెంట్ ఇవ్వాలి. మనం కరెక్ట్గా మాట్లాడితే గొడవలు అవుతాయి. ఇక్కడ తలకాయ ఉంచుకొని పోవడం మంచిది. ఎవరితో మాట్లాడకూడదు ఎక్కువ. ఇట్లా వరుసగా ఇంటి ఉండేటప్పుడు పక్కన వాళ్ళతో ఎక్కువ మాట్లాడకూడదు. అట్లా మాట్లాడటం వల్ల కూడా గొడవలు అయినాయి ఒకప్పుడు మాకు. ఈ 11 సంవత్సరాలు బిగ్ బాస్ హౌస్లో వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారు తెలియదు, కానీ మేము 11 సంవత్సరాల నుంచి బిగ్ బాస్ హౌస్ లాగానే ఉంటున్నాం. అంటే క్రమశిక్షణ అనమాట. అంటే మన చేయని పొరపాటు కూడా మన మాట పడాల్సి వస్తుంది. చెదులు పెడితే మనదే తప్పు అయింది. అది ఇల్లు శుభ్రం లేకంటారు, మనం శుభ్రం చేసుకున్నా. కానీ ఇంట్లో ఏదైనా సామాన్ డ్యామేజ్ అయినా, రంగు కలరు వెలిసిపోయినా అది మన తప్పు అంటారు. ఏ సమస్య అయినా మన మీద ఇళ్ళలో కూడా అంటే పడాలి తప్పదు, ఎందుకంటే మన అడ్డు జీవనం కాబట్టి. ఈ సమాజంలో బతకాలంటే నువ్వు డబ్బులు కట్టినా ప్రశాంతంగా జీవించడు. సొంత ఇల్లు అయినప్పుడు కూడా నీకు సరైన సంపాదన లేకపోతే నీకు గౌరవం ఉండదు. ఎందుకంటే నీ పక్కన పెద్ద ధనవంతులు చేరారు అనుకో, అట్ట కూడా ఉండదు. అంటే టోటల్గా ఈ రెండింటికి సమస్య కారణం ఏంటంటే డబ్బు అండి. డబ్బు సంపాదన కరెక్ట్గా లేకపోతే వాడు అందరూ ఎవరు చెప్పిన వినాలి, ఎవరు అన్న మాట పడాలి, అన్ని నిందలు భరించడానికి, ఓర్చుకోవడానికి, తలకాయ ఉంచుకోవడానికి అలవాటు పడిపోవాలి. ఈ అద్దెలలో నేను 27 సంవత్సరాల నుంచి అన్నిటికీ ఓర్చుకున్నా, అన్నిటినీ నేర్చుకున్నా. ఈ మధ్య ఎవరు అడుగుతున్నారు మీకు చాలా ఆవేశం తగ్గించాలి. ఇంకా ఆవేశపడతా ఉంటే ఇంకా జీవితాంతం ఆవేశానికి ఎదురు దెబ్బలే తగ్గుతుంటాయి. నా షాప్ ముందు కూడా 27 సంవత్సరాల నుంచి ఎవరో ఒకరు ఒకటి అడ్డం పెడతానే ఉంటారు. పోయిన సంవత్సరం కూడా ఆటోలో ఇన్ని అడ్డం పెట్టారు. రెంట్లేమో అవతరాలు కట్టినంత మనం కడుతుంటాం, అందరూ తీసుకొచ్చి మన ముందు అడ్డం పెడతారు. గొడవ ఎందుకు అనుకుంటా ఉంటాం. అనుకున్నా కానీ మనం సైలెంట్గా ఉన్నా కానీ మన మీద ఎక్కువ ఉంటాయి. అందుకని సైలెంట్గా తలుపులు వేసుకొని కూర్చుంటా. నా బండి పెట్టుకోవడానికి కూడా ఒకసారి స్థలం ఉండదు నా షాప్ ముందు. రెంట్ నేను కట్టినప్పుడు కూడా అన్నింటిని ఓర్చుకోవాలి. ఎందుకు ఓర్చుకోవాలంటే మనకు పలుకుబడి ఉండదు, ఏది ఉండదు. మన కోపం మనకే శత్రువు అయింది. ఇప్పుడు కొంతమంది సాడీలు అంటారు కదా, ఇది సాడీలు కాదు, ప్రతి ఒక్కరూ రెంట్కుండే వాళ్ళ సమస్య ఇది. ఓనర్లు మేము సాడీలు మనకేం పనండి. అంటే రెంట్కుండే వాళ్ళ బాధలు, సమస్యలు ఇవి. మా అవస్థలు మా బాధలు చెప్తున్నాం, అంతేగాని వాళ్ళ మీద సాడీలు చెప్పాల్సినంత అవసరం మాకేందండి. మా సమస్య మాత్రం మనకేడండి సాడీలు చెప్పిన శక్తి సమాజాలు. వాళ్ళు మంచి వాళ్ళే, కాకపోతే వాళ్ళ ఇల్లు వాళ్ళు జాగ్రత్త చేసుకోమని చెప్తారు. చెప్తుంటాడు, అది కొంచెం మనకి ఇబ్బందిగా ఉంటుంది. ఉదయం పూటే వచ్చి తలుపు తెరిస్తే ఎట్లా ఉంటుంది, మనం రెడీ అయ్యే అవి శుభ్రం చేసుకుని చెప్పి అంటే ఉదయాన్నే హడావిడిగా ఉంటది కదా, ఎవరు పనులు వాళ్ళు బిజీగా ఉంటారు. ఇంకా కనీసం టిఫిన్లో కూడా చేయలేదు. ఆదివారం రోజు కానీ అయితే బాగుంటుంది, అలా ఉంటుంది. మనం ఏం చేస్తాం, ఎవరు కోపానికైనా మధ్య తరగతితో తలకాయ ఉంచాల్సిందే. మనం ఆవేశపడి మాట్లాడితే మనకే అని అర్థం. ఎందుకంటే మనం పోరాలేం, మనకేం ఉండదు. బాధపడాల్సిందే, చాలా నేర్చుకోవాలి జీవితంలో.
ఇది ఎవరి మీద సారీలు చెప్పేది శిక్ష సామర్థ్యం మా దగ్గర లేవు. ఒకరి మీద సారీలు చెప్పాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాం కాబట్టి ఎప్పుడు ఏం తింటున్నాం, మధ్యతరగతి జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళ బాధల అవస్థలు ఎలా ఉంటాయని చెప్పుకునే ప్రయత్నం తప్పని ఏం లేదు. దానికి ఏమన్నా నచ్చితే చూడొచ్చు, నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. ఇది ఈరోజు మా టిఫిన్. అదే నిన్న ఎందుకు ఈ టిఫిన్ తెచ్చుకోవచ్చు, నేను పొరాటా తెచ్చి 100 రూపాయలు పోయినాయి, వేస్ట్ అయిపోయింది. మొన్న సాయంత్రం అవగాహన లేకుండా తెచ్చి 10 రూపాయల టిఫిన్ వేస్ట్ అయింది, బాధపడ్డా. అంటే ఇటు మనం వేలు పోయినా బాధపడతాం, కానీ 10 రూపాయలు 20 రూపాయలు నష్టపోతే చాలా బాధపడతాం. నేను 100 రూపాయలు నష్టమైంది. అంటే ఇంట్రెస్ట్ లేదు ఫుడ్. అందుకని మార్పు కష్టంగానే ఉంటుంది, కానీ మారిన తర్వాత చాలా ఇష్టంగా ఉంటుంది. ఇంతకుముందు చికెన్లు మటన్ నేను ఆదివారం తిన్నాను అనుకుని, ఇప్పుడు అలవాటు మార్చేసాం. అసలు వాటి మీద దాసే లేదు. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ప్రతి ఒక్క దాన్ని మార్చే టైంలో కొంచెం కష్టంగానే ఉంటుంది. మార్చుకున్న తర్వాత చాలా బాగుంటుంది. ఇంతకాలం మనం ఇలాంటి ప్రయాణం చేసామనిపిస్తుంది. ఆహార అలవాట్ల విషయంలో కూడా మానుకుంటే ఆరోగ్యంగా ఉంటాం. అందుకనే ఇదిగో 30 రూపాయలు ఎన్ని రకాలు వచ్చినాయి చూడండి. 30 రూపాయలకి ఇన్ని రకాలు వచ్చినాయి అనమాట. ఇదండి ఈరోజు ఉదయం మార్నింగ్ వీడియో. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోలు ఎవరిని ఉద్దేశించి కాదండి, తప్పుగా అనుకోవద్దు. మేము రెంటుకుండే వాళ్ళు ప్రతి ఒక్కరి సమస్య ఇదని మేము చెప్తున్నాం, అంతే కానీ దాన్ని మళ్ళీ మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. కోపం వస్తే మళ్ళీ సామాన్ ఎత్తుకోవాలి, అంతే. అది సంగతి. అక్కడే నిట్టాం ఉంటుంది, ఇంకోసారైనా కాకపోతే ఒక పెద్ద మన ఇంట్లో పెద్ద చెప్తానని చెప్పి మేము అలవాటు పడిపోయాం. 11 సంవత్సరాలు ఉంటున్నాం కాబట్టి మేము ఏంటంటే ఆయన సరే ఆయన చెప్తుంటాడు, మనం ఊ అంటే సరిపోద్దని చెప్పేసి ఊ కొడతాం అంతే. ఆయనకి ఎదురు చెప్పే అంత టోళ్ళం కాదు, ఆయన అనే అంత టోళ్ళం కాదు. చాలా మంచి మనుషులు వాళ్ళందరూ కూడా. ఆయన మన మంచిగా చెప్తాడు, అదొకటి అర్థం చేసుకుంటే సరిపోద్ది అంతే. అంతా మంచి, మా ఓనర్లు మంచి వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా మంచి వాళ్ళు. వాళ్ళ ఆ స్థాయిలో ఉన్నప్పుడు తప్పకుండా ఒక మాట పొరపాటు కూడా ఊరిని మాట్లాడు. అందుకు మాకు కొంచెం అప్పుడప్పుడు చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా ఇక్కడే ఉంటాం. కారణం ఏంటంటే అది 11 సంవత్సరాలు ఎందుకుంటున్నాం ఒకేసారి అంటే, ఎన్ని కష్టాలు వచ్చినా ఏది వచ్చినా వాళ్ళు మంచి వ్యక్తులు కాబట్టి ఉంటున్నాం. అది మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్. థ్యాంక్ యూ.